హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే నా బర్త్డే ఎలాగైతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. నా బర్త్డే రోజు నేను ఏం చేశాను, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అయితే మీ అందరూ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చివరి వరకు నేను ఏం చేశాను ఏంటన్నది తెలుస్తుంది. అలాగే మా హస్బెండ్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారని చెప్పాను. అలాగే ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ అది ఏంటన్నది అయితే చూడండి మీరు. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మా బాబుని అయితే స్కూల్లో అయితే డ్రాప్ చేసేసాము. ఇంకా నేను, మా హస్బెండ్, మా పాప కలిసి అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. వచ్చిన వెంటనే ఇక్కడ నేనైతే దీపాలు తీసుకొని అమ్మవారి ముందు అయితే వెలిగించేసాను. ఇంకా గుడి చుట్టూ అయితే ప్రదర్శన చేస్తున్నాను, చూసారు కదా. ఇంకా ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉంటుంది చిన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేయండి మీ అందరూ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, దీపాలు అయితే అందరూ ఇలా అయితే వెలిగిస్తూ ఉంటారు. మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక పక్కన అయితే కౌంటర్ అయితే ఉంటుంది టికెట్స్ అయ్యి దర్శనానికి. ఇంకొక పక్కన ఏంటంటే మన తీర్థం మనమే తీసుకోవాలి. ఇక్కడ తీర్థము అలాగే బొట్లు అన్నీ ఒక టేబుల్లో అయితే పెట్టారు. ఈ టెంపుల్కి అయితే నేను ఇదే ఫస్ట్ టైం అయితే రావడం. ఇంకా మన కేరళ వచ్చాక, కొత్త ఇంటికి వచ్చాక నా బర్త్డే అయితే ఫస్ట్ అయితే వచ్చింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా వెళ్ళి నేను తీర్థం తీసేసుకొని ఒక బొట్టు అయితే పెట్టేసుకున్నాను. అలాగే మా హస్బెండ్కి, మా పాపకు కూడా అయితే బొట్టు పెట్టేసాము. ఇంకా మెయిన్ టెంపుల్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ చూసారా, మన సైడ్ అయితే విలేజ్లో ఉంటాయి కదా, మన నానమ్మ వాళ్ళు ఆ టైంలో అయితే పెంకుటిల్లు ఎలా ఉంటాయో ఇక్కడ మోస్ట్లీ అయితే ఇంకా పెంకుటిల్లు ఎలాగైతే ఉన్నాయో చూస్తున్నారా. నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా కొత్తగా అండి. ఇంకా నేను టెంపుల్ అంతా అయితే చూస్తున్నాను. ఇంకా లోపలికైతే వీడియో అయితే అలౌ చేయలేదు. సరే, అక్కడ వరకు తీసేసి ఇంటికైతే వచ్చేసాము దర్శనం చేసేసుకొని. ఇంకా వచ్చిన వెంటనే మా హస్బెండ్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా నన్ను, మా పాపను అయితే ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకెక్కడికి వెళ్తున్నాము ఏంటి అని అనుకుంటున్నారో. చూసారా కేరళ సిటీ ఎలా ఉందో. మన కేరళలో అయితే ఇంకా చాలా వాతావరణం చాలా కూల్గా అయితే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి. మన సైడ్ ఏంటంటే వర్షాలు పడినప్పుడు చల్ల గాలి, మబ్బులు ఒకలాగా అయిపోవడం, ఇంకా ఇవన్నీ ఇలాగ మంచి గాలి అయితే వేస్తుంది. ఇంకా వర్షం పడుతుంది అని చెప్పి మనకు ఒక హింట్ లాగా అయితే ఇస్తుంది. ఇక్కడ అలా అయితే కాదు. ఇంకా అప్పుడప్పుడు ఇలాగా ఒక 2 minutes ఇలా నుంచున్నామా ఇంకా అంతే, ఇంకా వర్షం పడిపోతుంది. ఫైనల్గా ఇది ఏంటి అని అనుకుంటున్నారా, మేము ఫిష్ అక్వేరియంకి అయితే వచ్చాము. రోజు నా బర్త్డే రోజు ఏం జరిగిందంటే, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం కదా, మీ అందరూ చూశారు కదా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మంచిగా నేను బిర్యానీ అయితే చేశాను. ఇంకా స్వీట్ పాయసం అయితే చేసి, ఇంకా మా బాబు అయితే లంచ్ అయితే పట్టుకెళ్ళి అయితే ఇచ్చేసి, నేను ఆఫ్టర్నూన్ మా బాబుని అయితే తీసుకొచ్చేసాను ఈవినింగ్ టైంలో. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి భోజనం చేశారు. ఇదంతా బాగానే అయిపోయింది. ఇంకా నైట్కి వచ్చి అయితే సర్ప్రైజ్ ఉన్నది, రెడీ అయ్యి ఉండండి అని అన్నారు. కానీ ఈవినింగ్ 6:30, 7 అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే రావట్లేదు. నేను 7:30, 8 కల్లా కాల్ చేశాను. లేదు, నేను మీటింగ్లో ఉన్నాను, కొంచెం ఎమర్జెన్సీ మీటింగ్ అయితే వచ్చిందని అన్నారు. ఇంకా ఆఫీస్లో మీటింగ్ ఉన్న వాళ్ళైతే ఇంకా నేను ఏం చేసేది లేక ఇంకా పిల్లలకైతే డిన్నర్ అయితే పెట్టేసి పడుకోబెట్టేశాను 8 o'clockకి. ఇంకా ఆయన వర్క్ చూసుకొని 9:30కి అయితే మన ఇంటికైతే వచ్చేసారు. ఇంకా సారీ మహి రాలేకపోయానని అన్నారు. పర్వాలేదులేండి, ఇంకా నెక్స్ట్ ఎప్పుడన్నా చూద్దాంలే అని అన్నారు. ఇంకా ఇది బర్త్డే అయిన 2 days తర్వాత హాలిడే వచ్చింది, సాటర్డే సండే ఆ టైంలో అయితే ఇది. ఇంకా ఇప్పుడు వెళ్దామా ఏదైనా రెస్టారెంట్కి అని అన్నారు. ఇంకెందుకులా అయిపోయింది కదా బర్త్డేకి, ఇంకా ఎక్కడికి వద్దులే అని అన్నాను. సరే, బర్త్డే గిఫ్ట్కి ఏదైనా అని అంటే నాకేమీ వద్దు అని అన్నాను. లేదు ఏదైనా తీసుకో అంటే, నేను ఎప్పుడో ఫిష్ అక్వేరియం అయితే అడిగాను. నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాను, ఫిష్ అక్వేరియం ఉంటే బాగుండు, మన ఇంట్లో బాగుంటుంది కదా అన్నట్టు. ఇంకా తీసుకోవట్లేదు. ఇంకెప్పుడు చూసినా ఇల్లు మారుతూ ఉంటాము, ఇంకా సిటీస్ మారుతూ ఉంటాం కదా, ఎందుకులే అన్నట్టు తీసుకోలేదు. ఇంకా ఫైనల్గా అయితే నా బర్త్డే గిఫ్ట్గా అయితే ఫిష్ అక్వేరియం షాప్కి అయితే తీసుకొచ్చారు. 2-3 షాప్స్కి అయితే వెళ్ళాం, కానీ మేము వెళ్ళిన 2 shops చాలా చిన్నవి. ఇది ఒకటే ఇంకా కొంచెం చాలా పెద్దదిగా అనిపించింది. ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, అక్కడ ఎక్కువ వెరైటీస్ అయితే ఏం లేవు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ ఒక సెట్ కింద కూడా ఇస్తున్నారు, కానీ నాకు అలా అయితే వద్దు అని అన్నాను. ఇంకా ప్రతి ఒక్కటి నాకు నేనుగా సెలెక్ట్ చేసుకొని
అన్నీ ఇంకా ఫిష్ తొట్టు ఇంకా అందులో ఉన్న డెకరేషన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి నేనే దగ్గరుండి సెలెక్ట్ చేసుకొని అయితే ఇంటికి అయితే తీసుకొచ్చాను. ఆ ఫిష్ అక్వేరియం ఎలా ఉందో, మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ మీకు నచ్చిందా లేదా? ఇది ఇచ్చారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మనం రెడీ చేద్దాము. వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేళ్ళండి. ఇంకా నేను డెకరేషన్ ఐటమ్స్ అన్నీ అయితే చూస్తున్నాను. ఫిష్ ట్యాంక్ తీసుకున్నాను, అలాగే ఫిషెస్ తీసుకున్నాను. ఇంకా అన్నీ తీసుకొని మన ఇంటికి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇక అక్కడైతే క్లీన్ చేశారు, అంటే ఒకసారి చెక్ చేశారు ఏమన్నా వాటర్ లీకేజ్ ఉందా లేదా అని చెప్పి. ఏం లేదని చెప్పి ఇంకా ఇదైతే తీసుకున్నాము. చూసారు కదా, మా హస్బెండ్ అయితే ఇంకా పెద్దది తీసుకోమని చెప్పారు, కానీ వద్దొద్దు మనం మారుతూ ఉంటాం కదా, ఇబ్బంది అయిపోద్దులే అని చెప్పి ఇంకా నేను చిన్నది మా దగ్గర ఉన్న టీపై సైజ్ అయితే తీసుకున్నాము. చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో ఫిషెస్ అయితేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తున్నట్టయితే. ఇంటికి వచ్చిన మా పిల్లలిద్దరికీ అయితే డిన్నర్ పెట్టేసి పడుకోబెట్టేసాము. వాళ్ళకి పడుకుంటేనే మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదని చెప్పి పడుకోబెట్టేసాము. ఇంకా నేను తెచ్చిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇంకా నేను ఈ ట్యాంక్ అయితే తీసుకున్నాను, చూస్తున్నారు కదా, ఈ స్టోన్స్ అయితే తీసుకున్నాను. 2 kgs అయితే ఇవి. మనం తీసుకున్న ఈ బాక్స్కి అయితే 8 kgs వరకు స్టోన్స్ వేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ ఇంకా ముందుకి తీసుకుందాంలే, ఇంకా బాగా డెకరేషన్ చేద్దాం ఫస్ట్ టైం కదా అని చెప్పి నేను కొంచెంగా అయితే తీసుకున్నాను. 3-4 ఐటమ్స్ అయితే తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇంకా ఈ కలర్ స్టోన్స్ అయితే 2 kgs అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక బ్లూ కలర్ అయితే 1 కిలో అయితే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ బ్లూ ఎక్కువ డామినేషన్ చేస్తుందని చెప్పి ఇంకా తక్కువగానే తీసుకున్నాను. ఈ వైట్ చూసారు కదా, ఇదైతే 2 kgs అయితే తీసుకున్నాను. టోటల్ నేను 6 kgs వరకు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వేసిన దాంతో అయితే 5 kgs. ఇంకా ఒక రెడ్ కలర్ పింక్ కలర్లో అయితే ఒకటి ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇదైతే 1 కిలో తీసుకున్నాను. టోటల్ 6 kgs అయితే తీసుకున్నాను. వాళ్ళు 8 kgs వరకు వేయచ్చు అని చెప్పన్నారు. సరే నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా వెళ్ళే మా ఇంటికి దగ్గరలోనే షాపు, ఎప్పుడైనా వెళ్ళి తీసుకొచ్చలే ఇంకా మంచిగా అని చెప్పి ఇంకా అదే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా అక్కడ మీకు చూపించాను కదా చిన్న చెట్లు అవి అయితే తీసుకొని అయితే వచ్చాను. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఉన్న వాటిలో ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా ఎలా డెకరేషన్ చేసుకోవాలి ఇంకా చూస్తూ ఉంటే మనకు ఒక ఐడియా వస్తుంది కదా ఇంట్లో పెడితేనే. ఇంక ఇక్కడ ఎలా ఉంటే అక్కడ అన్నీ చూసి వచ్చాను డెకరేషన్ ఐటమ్స్. ఇంటికి వచ్చిన తర్వాత మనం సెటప్ చేసిన తర్వాత అందులో ఏమేమి ఉంటే బాగుంటాయి అని చెప్పి ఇంకా అనుకుంటాం కదా, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ఇప్పుడు మెయిన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఈ 2 అయితే ఫిష్కి అయితే ఇది మెడిసిన్స్, ఫిష్కి అయితే వాళ్ళే ఇచ్చారు, మేమైతే ఏం అడగలేదు. ఇంకా ఫిష్కి ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫిష్కి అయితే ఇంకొక మోటార్ లాంటిది అయితే ఫిష్ చేయాలి కదా, ఇంకా మోటార్ అయితే తీసుకున్నాం. చూసారు కదా, ఫిష్ ట్యాంకు, ఫిషెస్, ఇంకా కింద స్టోన్స్, చిన్న మొక్కలు, ఫిష్కి ఏమో ఫుడ్, ఫిష్ లిక్విడ్కి లాంటిది అయితే ఇచ్చారు కదా, ఒక మెడిసిన్ లాంటిది అది. ఇంకా ఫిష్ తోటి క్లీన్ చేయడానికి అయితే చేపలు తీయాలి కదా, అప్పుడు ఒక వల లాంటిది అయితే తీసుకున్నాము. మీ అందరికీ చూపిస్తున్నాను ఎలా ఉందో ఏంటని చెప్పి అక్కడ నేను మాట్లాడుతున్నాను. ఇంకా మా హస్బెండ్ వాటర్ అయితే తెచ్చి ఇచ్చేసారు, ఇంకా నింపేశాను మొత్తం. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇంకా వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చారు కదా, ఇంకా అలా ఒక చిన్న మిస్టేక్ అయితే చేసేసాను. ఏంటంటే స్టోన్స్ నేను వాష్ చేసి పెడితే కొంచెం వాటర్ చాలా క్లారిటీగా ఉన్నాను, బట్ నేను క్లీన్ చేయకంటే వాళ్ళు ఇచ్చినట్టే అలా డైరెక్ట్గా వేసేసిన వల్ల కొంచెం అలా వాటర్ అయితే అలా కనిపిస్తుంది. ఇంక నెక్స్ట్ టైం మంచిగా క్లీన్ చేద్దాంలే అని చెప్పి ఇంకైతే అలా వదిలేసాను. ఇంకా వాటర్లో అయితే కల్లుప్పు అయితే ఒక గుప్పుడంతా తీసి అయితే వేయమన్నారు వాళ్ళు వెళ్ళిన వెంటనే. సరే అని చెప్పి ఇంకా కల్లుప్పు తెచ్చి అయితే వేసాను. వాళ్ళు ఇచ్చారు కదా ఫిష్కి మెడిసిన్ అని చెప్పి అది ఒక 5 drops 10 drops వరకు అలా వేయమన్నారు. సరే అని చెప్పి అది కూడా వేసాను. బ్లూ కలర్లో అయితే ఉన్నది ఇది. ఇప్పుడు ఆల్రెడీ ఇది నేను ఇంట్లో అయితే పెట్టేసాను. వాటర్ అంతా మోటార్ వేసిన వాళ్ళైతే వాటర్ కొంచెం క్లియర్ అయిపోయింది, ఏ ప్రాబ్లం అయితే లేదు, నీట్గానే ఉన్నాయి. ఇంకా చూస్తున్నారు కదా, ఇదైతే ఒక వైట్ కలర్లో ఉన్నది, ఇది కూడా మెడిసినే ఫిషెస్కి. ఇంకా 2 మిక్స్ చేసి అయితే వేయమన్నారు, వేసేసాను. ఇంకా ఫైనల్గా మన ఫిషెస్ కూడా వేసేస్తాను. ఎన్ని ఫిషెస్ తీసుకున్నాను ఏంటి అంటే ఇంకా 8 ఫిషెస్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక లైట్, దాని మీద క్యాప్, దేనికి అది సపరేట్గా అయితే
ఫిష్ ట్యాంక్ సపరేట్గా, లైట్ సపరేట్గా, మోటార్ సపరేట్గా, క్యాపు, ఇంకా లైటింగ్ ప్రతి ఒక్కటి సపరేట్గా కాస్ట్ అయితే పడ్డది. ఈ ట్యాంక్ ఎంత పడిందో ఏంటన్నది మీకు ఒక ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్లో చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఫిష్ ట్యాంక్కి అయితే మన కొత్త ఇంటికి కొత్త ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఒక 8 మెంబర్స్ అయితే వచ్చారు. మనకి ఇంకా ఇందులో ఎన్ని పడతాయో తెలియదు కదా అని చెప్పి ఇంకా నేను ఒక 8 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మేము వెళ్ళినప్పుడు చిన్న తెద్దామని చెప్పి అనుకుంటున్నాను. మా హస్బెండ్ని అడిగాను, సరే నెక్స్ట్ టైం తీసుకెళ్తానులే అని చెప్పి అన్నారు. ఇంకా తెచ్చిన వాటిని అయితే ఇంకా అప్పుడే తెచ్చి 1 అవర్ అయితే అయిపోతుంది. మా పిల్లలకి ఫుడ్ పెట్టి పడుకోబెట్టడానికి ఇంకా వాళ్ళని అయితే పడుకోబెట్టేసి ఇంకా ఫిష్ అక్వేరియం అయితే మంచిగా అయితే రెడీ చేసేసాము. మోటరు ఇంకా ఫిషెస్ అన్నీ అయితే వేసేసాము. ఇది ఇప్పుడైతే బాగా మూవ్ అయ్యాయి, కానీ కొంతసేపు తర్వాత అయితే మూవ్ అవ్వలేదు ఏంటని చెప్పి తర్వాత వాటిలో కొంచెం సెట్ అయిన తర్వాత మంచిగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చాను మోటర్ అయ్యాయని చెప్పి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంక ఈ లైట్ అయితే తీసుకున్నాము, ఈ క్యాప్ అయితే తీసుకున్నాము దీని మీదకి. ఇంకా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, కానీ నాకు పెద్ద అవేం అనిపించలేదు. ఈ కలర్ నాకు నచ్చి బ్లూ కలర్, ఎల్లో కలర్, ఇంక ఈ క్యాప్ అయితే తీసుకున్నాను. ఎలా అనిపించింది ఏంటన్నది అయితే చెప్పండి. ఇంకా మోటార్ అయితే పెట్టేసిన తర్వాత లైటింగ్ సెట్ చేస్తున్నాము. మా ఫిష్ అక్వేరియం అయితే చూసేయండి. మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ నుంచి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కదా. నా బర్త్డే గిఫ్ట్ అయితే ఇది ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. హోటల్కి అయితే ఇంకా వెళ్తే రెస్టారెంట్కి వెళ్ళి తినేస్తే ఆ డేలో అయితే అయిపోతుంది. కాకపోతే ఇంకా ఫిష్ అక్వేరియం చూసినప్పుడల్లా మా హస్బెండ్ ఇచ్చారే నా గురించి అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఉంది. ఈ లైట్స్ అయితే 4-5 కలర్స్ అయితే వస్తుంది. బ్లూ కలర్, వైట్ కలర్, కొంచెం సంథింగ్ కలర్స్ అయితే వస్తాయి. ఫైనల్గా అయితే ఇలా అయితే డెకరేషన్ అయితే చేసేసాం. మా ఫిష్ అక్వేరియం ఎలా ఉందో అయితే కామెంట్ చేసేయండి. మీకు నచ్చిందో లేదో కూడా అయితే చెప్పేయండి. ఇంకా ఫైనల్గా వేసిన తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టాలి కదా, ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళు కొంచెంగా ఏమన్నారు, సరే అని చెప్పి ఇంకా అవే వేసాను. కానీ నెక్స్ట్ డే నుంచి కొంచెం ఎక్కువగానే తింటున్నాయి. సర్లే అని చెప్పి ఇంకా చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపించింది, చాలా ముద్దుగా, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫైనల్గా మన ఫిష్ అక్వేరియం అయితే చూసేయండి. ఇంక ఇందులో ఏమన్నా మార్చాలా, ఎలా ఉంది ఏంటనేది కూడా మీ సజెషన్ కూడా అయితే చెప్పండి. ఇంకా చూస్తున్నారు కదా, నా డైలీ వ్లాగ్స్ మీ అందరూ కూడా చాలా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా చూడండి, నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా చూసినట్టయితే ఇంకా ఫైనల్గా మా పిల్లల ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటన్నది అయితే మార్నింగ్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందాకలైతే ఫస్ట్ వచ్చిన వేసిన వెంటనే కొంచెంసేపు మంచిగా తిరిగాయి. తర్వాత ఒక పక్కకి వెళ్ళిపోయి అయితే అన్నీ 1 by 1 అయితే ఉన్నాయి. నేను అట్లా అయితే పిలుస్తున్నాను దగ్గరికి వెళ్ళి. ఇంకా చాలాసేపు అయితే రాలేదు. తర్వాత ఆల్రెడీ ఇది మేము పెట్టి 2-3 డేస్ అయితే అవుతుంది. ఇప్పుడైతే చాలా యాక్టివ్ అయిపోయాయి మొత్తం. ఇంకా నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఫిష్కి అయితే మెడిసిన్, ఫిష్కి ఫుడ్, అలాగే 2 ఎక్స్ట్రా ట్రీస్ లాంటివి తెచ్చాను, అవి ఎక్కడైనా సెట్ చేయాలి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మన వీడియో అయితే. మన ఫిష్ ట్యాంక్ అయితే 2500 చేంజ్ అయితే అయ్యింది. మీకు ఎలా అనిపించింది అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి.